హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ అని 2 ఛానల్స్ ఉన్నాయి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు నా ఛానల్ యొక్క ఏ వీడియో చూస్తున్నా మీరు వీడియో చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసినట్టు ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కానీ నేను చేసినటువంటి నేను అప్లోడ్ చేసినటువంటి ఏ వీడియో కానీ మీరు నా ఛానల్ మిస్ కాకుండా చూడొచ్చు, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, హరే కృష్ణ. ఇది వచ్చేసి చీరల్లో రామాలయం చూడొచ్చు. రామాలయం టెంపుల్, చీరల రామాలయం టెంపుల్, అటుపక్క హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. సో రామాలయం టెంపుల్లో మీకు చూడొచ్చు. ఇంతకుముందు ఇంకో వీడియో తీశాను, ఆ వీడియోలో మీకు అంత చక్కగా క్లియర్గా ఈ రామాలయం గురించి చెప్పాను. మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి చెప్పడానికి మీకు వీడియో తీస్తున్నాను. ఇటు పక్క ఒకసారి చూపిస్తాను. దేవస్థానం పేరు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ విరాళాలు ఇచ్చిన దాతలు అండి ఇల్లు అందరూ. ఓకే, మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. దీంట్లో కావాలంటే వీడియో ఇక్కడ పాజ్ చేసుకుని ఇంట్లో ఎట్లా పెట్టాను కొద్దిసేపు మీరు వీడియో పాజ్ చేసుకుని పేరు చదువుకోవచ్చు, ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. సో ఈ గుడికి నిర్మాణానికి దాతలు సహకరించినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు దాతలు. సో దాతల పేర్లు అవి. సో ఇది వచ్చేసి చిన్న మండపం, చిన్నది గుడిలా కట్టారు. ఇక రామాలయంలోనే ఆంజనేయ స్వామికి గుడి కట్టారు. సో మీరు చూడొచ్చు, ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభంకి తర్వాత ఉంటుంది ఇది. మీరు వచ్చిన ఎంట్రన్స్ గేట్ తర్వాత ధ్వజస్తంభం తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్నది ఉంటుంది. చూడొచ్చు, చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో మీకు 4 పక్కలు చూపిస్తాను, పైన ముందు తర్వాత లోపల స్వామివారిని చూపిస్తాను. సో వచ్చినప్పటి మీకు దండం పెట్టుకోండి. ఆంజనేయ స్వామికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది కోదండ రామాలయం. సో ఇటు సైడ్ నుంచి అయితే మీకు బాగా కనిపిస్తుంది. నేను సైడ్కి వెళ్ళి చూపిస్తున్నాను. అది విషయం చూడొచ్చు మీరు. బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో పెద్ద స్థలం, చాలా పెద్ద విశాలంగా ఉంటుంది. సో విశాలమైన స్థలం. ఆయన మీకు నాగదేవతలు ఉంటుంది, జంట నాగదేవతలు గర్భ మండపం. సో రామచంద్ర స్వామి లోపల గుడిలో గర్భగుడిలో ఉంటారు, ఎదురుగా దర్శనం చేసుకోవచ్చు. అట్లే ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఆంజనేయ స్వామి దేవస్థానం కోసం వీడియో తీశాను, చూడండి. ఆంజనేయ స్వామి దేవస్థానం. ఆంజనేయుడు దండం పెట్టుకొని సో ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ ప్రసన్న నమో నమః. సో ఆంజనేయ స్వామి యొక్క ధైర్యాన్ని ఇస్తాడు, సో అండదండలను ఇస్తాడు. సో ఆంజనేయ స్వామి అంత భక్తుడిగా రాశారు. ఆంజనేయ స్వామి రామభక్తుడు కాబట్టి ఎంత పరమ భక్తుడు అంటే అంత భక్తితో శ్రద్ధతో పట్టుదలుతుంటారు. నిత్యం రాముని కొలుస్తుంటారు. సో సీతారాముని ఎప్పుడు కొలుస్తున్నారు. సీతారామ లక్ష్మణులు, భరతుడు, శత్రుఘ్నుడు అంటారు. కాబట్టి సీతారామచంద్రులు అంత ప్రేమ, రాముడు అంటే అంత ప్రేమ ఆంజనేయ స్వామికి. ఇంకా నాకు పురాణ చరిత్ర గురించి, రాముడి గురించి, ఆంజనేయ స్వామి గురించి సరిగ్గా తెలియదు. సో మీరు కూడా తెలుసుకోండి. సో ఆన్లైన్లో. సో నేను కూడా దాని గురించి అన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఆంజనేయ స్వామి గురించి, ఎట్లా రాముడి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతుంటాను. టెంపుల్ దర్శనం చూపిస్తాను మీకు అన్నీ. సో ఏ ఊళ్ళో ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎలా మనం దర్శనం చేసుకోవాలి, రూట్ మార్గం ఎట్లా అన్నీ నేను తెలియజేస్తాను. దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం. నిర్మాణదాత శ్రీ మద్దాల వేణుగోపాలరావు చూడొచ్చు. సో ఈ యొక్క చిన్న గుడికి దాత నిర్మించిన దాత సో శ్రీ మద్దాల వేణుగోపాలరావు గారు చీరాల. అదే విషయం అండి. సో దర్శనం చేసుకోండి, చాలా చక్కగా అద్భుతంగా. నా సైకిల్ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో నా లగేజ్ అక్కడ పెట్టుకున్నాను. అదే విషయం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా తప్పకుండా కూడా కాలు చేతులు అట్లా కట్టుకోండి. దర్శనం కాలు చేతులు కట్టుకొని మీరు వచ్చి దర్శనం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాకు నా ఛానల్స్కి, నా యూట్యూబ్ ఛానల్స్కి దయచేసి సపోర్ట్ ఇవ్వండి. మీరు వీడియో చూసేటప్పుడు ఏ వీడియో చూసినా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో
టెంపుల్స్ జర్నీ లైఫ్ కానీ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ కానీ ఉన్నటువంటి ఏ వీడియో మీరు చూసేప్పుడు కానీ వీడియో పాస్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ వీడియో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వచ్చినా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదే మీరు ఇచ్చే మాకు గొప్ప సపోర్టు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం గొప్ప సపోర్టు. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, టోటల్గా యాజ్ ఇట్ ఈస్గా అట్లా చూడండి. అదే మేము కోరుకునేది. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కాకుండా ఇతరుల యొక్క యూట్యూబర్స్ ఎవరైతే వీడియోలు చేస్తుంటారో రకరకాల కంటెంట్ పెట్టేసి రకరకాల ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళ యొక్క ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలో స్కిప్ వస్తే ఆ స్కిప్ అని దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అది మీరు ఇచ్చేటువంటి యూట్యూబర్స్కి గొప్ప సపోర్ట్, గొప్ప మద్దతు. సో దయచేసి హెల్ప్ చేయండి. అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఓకే, ఇది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది చీరాల్లో ఉంటుంది. చీరాల్లో రామాలయం బీచ్ అండి, చెప్పలేదు కదండి. చీరాల్లో బీచ్కి వెళ్ళాలంటే రూట్ ఇది. ఇటు నుంచి రావచ్చు మనం. రామాలయం అంటే ఇదే రోడ్డు మార్గం. ఇటు నుంచి ఇట్లా వస్తే నేరుగా అట్లా బీచ్కి వెళ్ళిపోతుంది. అదే అక్కడ స్టేజ్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి, ఇక్కడ చిన్నదైతే అక్కడ పెద్దది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమాలు చేసుకుని దర్శనం చేసుకుని పూజలు చేసుకుని అన్నదాన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎవరికి 10 మంది 20 మంది 50 మంది 100 మంది మీ ఇష్టం. అక్కడ నేరుగా వెళ్ళిపోతే మన బీచ్ రూట్ రామాలయం బీచ్ జస్ట్ కొద్ది దూరం అయితే ఒక 500 మీటర్స్ అట్లా ఉంటుంది అంతే, ఎక్కువ దూరం ఉండదు, దగ్గరే. ఇది ఎండింగ్ పాయింట్. ఇది రామాలయం ఇంత దూరంతా రామాలయం. అదండి విషయం. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.